ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న, తను నా భార్య. అహల్యకి న్యాయం చేయండి. లా ప్రకారంగా నేను ఎలాంటి తీర్పిస్తానో అలాగే ఇస్తాను. ఈ కోర్టు మీ కేసుని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ కోర్టే కాదు, ఏ కోర్టు కూడా మీ కేసుని యాక్సెప్ట్ చేయకూడదని తీర్పిస్తున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. నా భార్య నాతో ఉండగా నేను మరో పెళ్లి ఎలా చేసుకుంటాను? ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడున్నాడు. నీ కాళ్ళు పట్టుకుని దండం పెట్టి క్షమాపణ అడగడం తప్ప నా చేతిలో ఇంకేం లేదమ్మా. దయచేసి నా కొడుకు చేసిన తప్పుని క్షమించు. మీ కొడుకు చేసిన తప్పుని ఇలా మాఫీ చేయాలనుకుంటున్నారా? ఇలా మీరు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే నాకు న్యాయం జరిగినట్టేనా? ఆయన నీ కాళ్ల మీద పడినా నీ మనసు కరగడం లేదా అదితి? ఒకప్పుడు నిన్ను ఎత్తుకొని పెంచినవాడు ఇప్పుడు నీ ముందు మోకరిల్లాడు. ఇంకా మమ్మల్ని ద్వేషిస్తున్నావా? ఏమండి, లేవండి. బాగుందా ఆంటీ? దీనివల్ల నాకు ఒరిగేది ఉపయోగపడేది ఏముంది? అప్పుడు మీ కొడుకు చేసిన తప్పుని మీరు ఆపలేదు. ఇప్పుడు ఇంకా అదే తప్పుని సమర్థిస్తూ నా కాళ్ల మీద పడి నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు. ఇందులో కూడా మీ స్వార్థం తప్ప నాకు న్యాయం కనిపించడం లేదు. ఇంతకు మించి నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నా తల తీసి నీ కాళ్ళ ముందు పెట్టమంటావా? నేను మీ కొడుకులా మనుషుల్ని చంపే హంతకురాల్ని కాదంకుల్. ప్రాణం పోసే డాక్టర్ని. మనిషిని. నాలో మానవత్వం ఉంది. అందుకే చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ వల్ల ఏమీ కాదు. మీ చేతుల్లో ఏమీ లేదు అని నాకు అర్థమైపోయింది. నాకు మీరు ఏ న్యాయం చెయ్యలేరు.